హాయ్ గైస్, ఇది మన ఛానల్లో ఫస్ట్ వీడియో. హాయ్ గైస్, నా పేరేమో దుర్గా. నేనేమో యూట్యూబ్ ఛానల్ కొత్తగా స్టార్ట్ చేశాను. ఈరోజు మా ఫ్యామిలీ మొత్తం కలిసి మేము రాయగడ వెళ్ళబోతున్నాం. మేమైతే ఆటోలో అయితే రైల్వే స్టేషన్కి అయితే బయలుదేరాం. మా ఫ్యామిలీ మొత్తం 1 వీక్ నుంచి ప్లాన్ చేస్తున్నాం. ఫైనల్లీ మేమైతే రైల్వే స్టేషన్కి అయితే రీచ్ అయ్యాం. ఇక్కడ నేను వీడియో తీస్తున్నానని చెప్పగలి మా ఫ్యామిలీ వాళ్ళందరూ అయితే హాయ్ చెప్తున్నారు. ఎర్లీ మార్నింగ్ అవ్వడం వల్ల చాలా చీకటిగా అయితే ఉంది. మేమైతే ట్రైన్ అయితే ఎక్కేసాం. ఎర్లీ మార్నింగ్ అవ్వడం వల్ల ఇంకా ఎర్లీ మార్నింగ్ అవ్వడం వల్ల ఇంకా చందమామ అయితే ఉంది. ఇంకా మార్నింగ్ అలా 6 అయ్యింది. మా వాళ్ళందరూ ఒక్కొక్కరు లేచారు. తిను మా చిన్న వదిన, నెక్స్ట్ ఏమో తిను మా పెద్ద వదిన, నెక్స్ట్ ఏమో రాబోయేది మా పెద్ద అక్క, నెక్స్ట్ వచ్చేదేమో నేనే, నెక్స్ట్ ఏమో మా చిన్న అక్క, తినైతే మా ఓన్ సిస్టర్. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తానంటే వీళ్ళందరూ కూడా నాకు సపోర్ట్ చేశారు. తెలిసిందే కదా, అమ్మాయిలు అంటే స్నాప్ అంటేనే అమ్మాయిలు. మేమైతే స్నాప్ తీయడం స్టార్ట్ చేసాం. మా వదిన అయితే ఫన్ స్టార్ట్ చేసింది. ఇంకా మా అక్క వాళ్ళు అయితే డ్యాన్స్ స్టార్ట్ చేశారు. మాకైతే ఫుల్గా ఎంటర్టైన్మెంట్ అయితే అయ్యింది. మా అక్క వాళ్ళ పిల్లలు కూడా డ్యాన్స్ చేశారు. ఇంకా జర్నీ అంతా బాగా ఫుల్గా టైంపాస్ అయితే అయిపోయింది. ఇంకా ఫైనల్లీ మేము రాయగఢ్ అయితే రీచ్ అయిపోయాం. ఇప్పుడైతే మేము లోపలికి ఎంటర్ అయ్యాం. ఎంట్రన్స్లో చాలా షాప్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు మేము టెంపుల్లోకి అయితే ఎంటర్ అయిపోయాం. ఇది మా మొత్తం ఫ్యామిలీ అన్నమాట. అందరూ నేను వీడియో తీస్తున్నానని హాయ్ అయితే చెప్తున్నారు. మేమైతే లోపలికైతే వెళ్ళాం. మా చిన్నకైతే చెల్లి నన్ను బాగా తీయని అంటుంది. మేమైతే లోపలికైతే ఎంటర్ అయ్యాం. క్రౌడ్ మాత్రం చాలా ఎక్కువ ఉంది. మేమైతే 2 అవర్స్ లైన్లో నించున్నాం. ఎప్పుడెప్పుడా అని అమ్మవారిని చూడడానికి మా వాళ్ళందరూ చాలా వెయిట్ చేస్తున్నారు. అయితే మా అక్క వాళ్ళు మీకోసం మేమైతే ఇప్పుడు దగ్గరికి అయితే వచ్చేసాం. ఫైనల్లీ మేము గుడిలోకి అయితే ఎంటర్ అయిపోయాం. గుడిలోకి అయితే ఫోన్స్ నాట్ అలౌడ్, కానీ నేనైనా సరే ఫోన్ తీసుకొచ్చాను. మీకోసం అమ్మవారిని కూడా వీడియో తీశాను, అందరూ చూడండి. నిజంగా అమ్మవారిని చూడడానికైతే మాకు 2 కళ్ళు సరిపోలేదు. అమ్మవారిని చూస్తున్న కొలది ఇంకా చూడాలనిపించింది. ఇప్పుడైతే మేము దర్శనం చేసుకొని బయటకు వచ్చాము. ఇక్కడ అమ్మవారిని పూజ లైవ్లో చూపిస్తున్నారు. మేమైతే మా ఫ్యామిలీ మొత్తం కలిసి కొన్ని పిక్చర్స్ అయితే తీసుకున్నాం. ఇప్పుడైతే మేము తినడానికైతే వెళ్ళిపోయాం. మేము కోడినైతే అమ్మవారికి మొక్కివ్వడానికి తీసుకొచ్చాం. దాన్నైతే మేము ఇక్కడైతే వండించుకొని మేమైతే అందరం కలిసి రౌండ్గా ఫ్యామిలీ మొత్తం కూర్చొని తింటున్నాం. ఇక్కడ మా అక్క వాళ్ళు అందరూ తింటుంటే మా బావ వాళ్ళందరూ వడ్డిస్తున్నారు. ఫైనల్లీ మేము రైల్వే స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాం. మా ఫ్యామిలీ మొత్తం చాలా హ్యాపీగా ఉన్నారు. అమ్మవారి దర్శనం మాకు అన్నీ బాగా అయ్యాయి. ఇంకా మా వాళ్ళందరూ ఇంటికి వెళ్దామని రెడీ అయిపోయి ట్రైన్ టికెట్స్ అయితే తీశారు. కానీ మా ట్రైన్ అయితే చాలా లేట్ అయింది రాబోడికి. సరే ఇంతలోపు ఖాళీగా ఉండడం ఎందుకనేసి మేమైతే కొన్ని వీడియోస్ అయితే తీసుకున్నాం. అది ఇంకా మీరైతే కామెంట్ చేయొద్దు. మేమైతే డాన్సర్స్ కాదు, మాకు వచ్చిన డ్యాన్స్ ఏదో మేము కొన్ని చిన్న చిన్న రీల్స్ చేసాం. తిను మా వదిన. ఇప్పుడైతే చూసేయండి. ఇప్పుడేమో మా అక్క వాళ్ళు అయితే సరిగ్గా డ్యాన్స్ చేయట్లేదని వాళ్ళని పక్కకు తీసేసి నేను మా వదిన మాత్రం సింగల్ సేమ్ రీల్స్ చేసాం, చూడండి. మేమైతే ట్రైన్ అయితే ఎక్కేసాం. ఇప్పుడేమో మా అక్క వాళ్ళు అయితే కొంచెం ఫన్నీ రీల్స్ తీసుకుంటున్నారు. వాళ్ళు రీల్స్ తీసుకుంటే నేను పక్క నుంచి వాళ్ళని వీడియో తీస్తున్నాను. నెల్లి మేము ఇంటికైతే రీచ్ అయిపోయాం. ఇప్పుడు మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.